ఇక కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి సంవత్సరంలో తెలుసుకుందాం. ధార్మిక కార్యక్రమాలు, ధనలాభం కలుగుతుంది, సుఖంగా జీవిస్తారు, కార్యసిద్ధి కలుగుతుంది, కుటుంబ సహకారం లభిస్తుంది. మధ్యస్థమైన అనుకూలత, కుటుంబ వివాదాలు కూడా వీరికి ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అనారోగ్యం, మనోవేదన, అనుకోని పరిస్థితుల్లో చిక్కుకొనటం, అధిక ధన వ్యయం, మనసుకు కష్టం కలగటం, వ్యవసాయ నష్టం జరగటం, అజీర్ణం, భూ ధన గృహలాభం కలగటం జరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధగా చదివితేనే మంచి ఫలితాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు బాగా కష్టపడాలి. ఇక ఉత్తరా నక్షత్రం వారు ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక స్థానచలనం కలుగుతుంది. ఆశించిన ఫలితాలకై అధిక శ్రమ పడాలి. ఇతరుల సహకారంతో అభివృద్ధి, దూర ప్రయాణాలతో వస్తు నష్టం జరుగుతుంది. హస్తా నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోదయాత్రలకై ధనవ్యయం చేస్తారు. ఆకస్మిక ధన నష్టం కూడా కలుగుతుంది. స్థానచలనం కలుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మెండుగా పెరుగుతాయి. చిత్తా నక్షత్రం వారు మానసిక చింత కలుగుతుంది. ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు సహకారం కలుగుతుంది. నూతన ప్రయత్నములు లభిస్తాయి. ధనలాభం, పెద్దల పరిచయం పెరుగుతుంది. వీరికి ఈ శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అశుభ ఫలితాల వలన వచ్చేటువంటి బాధల నుంచి సంవత్సరం మొత్తంలో కూడా మనం ఈ పరిహారం చేసుకోవడం వల్ల బయటపడి చక్కటి శుభ ఫలితాన్ని పొందవచ్చును. 2 కేజీల ఆవు నెయ్యి నెలకొక్కసారి శుక్రవారం దేవాలయంలో దానం ఇవ్వాలి. శనైశ్చర గ్రహానికి దానాలు, అలాగే శివాభిషేకాలు నెలలో ప్రతి నెల తరచూ చేయిస్తూ ఉండడం వల్ల 12 నెలలు 12 సార్లు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. మరి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు ఎలా వస్తున్నాయి అంటే, మీకు గోచారము అంటారు. గ్రహాల యొక్క సంచారం వలన, దృష్టి వలన, బృహస్పతి శుభదృష్టి వలన, రాహుకేతువులు కానీ, శనేశ్వరుడు కానీ, కుజగ్రహం వలన అటువంటి ఇబ్బందులు రావటం, మళ్ళీ శుభదృష్టి కలిగినప్పుడు మంచి ఫలితాలు రావటం జరుగుతుంది. అశుభగ్రహం దృష్టి వలన మీకు అశుభ ఫలితాలు వస్తున్నప్పుడు ఈ పరిహారాలు మీకు చాలా చక్కగా పనిచేస్తాయి. భగవంతుడి ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొంది సుఖజీవనం సంతోషంగా కొనసాగిస్తారు.